హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము 2025లో మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, అలాగే ఆ రోజున చేయవలసినటువంటి విధి విధానాలు, అలాగే ఆ రోజున ఏ వస్తువులని మనం దానం చేయాలి వంటి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. కార్తీక మాసంలో దీపానికి ఎంత విశేషమైన ప్రాముఖ్యత ఉందో, మాఘమాసంలో మాఘ స్నానానికి అంతే విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు. ఈ మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా అంటారు. ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషమైనది. ఈ మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులను, తేజస్సును జలాలలో ఉంచుతారు. అందుకనే మాఘ స్నానానికి అంతటి ప్రత్యేకత ఉంది. మాఘ పూర్ణిమ నాడు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చాలా మంచిది. మన సమస్త పాపాలు పోగొట్టుకోవడానికి మాఘ పూర్ణిమ నాడు నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేయాలి. ఈరోజు ఉపవాసం చేయడం వల్ల సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈరోజు నదీ స్నానాలు చేస్తే చాలా మంచిది. మాఘ స్నానం ఎప్పుడైనా సరే ప్రవహిస్తున్నటువంటి నదిలో చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. కుదరని వాళ్ళు కనీసం చెరువుల దగ్గర కానీ బావుల దగ్గర కానీ చేయాలి. ఇక కుదరని వాళ్ళు, అవకాశం లేని వారు మీ ఇంటిలో అయినా సరే ఈ శ్లోకాన్ని స్మరిస్తూ, ఈ స్నాన శ్లోకం అనేది మనం నదిలో, చెరువుల్లో, బావుల దగ్గర ఎక్కడ చేసినా సరే చెప్పుకొని స్నానాన్ని చేయాలి. ఇంటిలో అయినా సరే ఈ శ్లోకాన్ని చెప్పుకొని మనం స్నానాన్ని ఆచరించాలి. అది ఏమిటి అంటే, గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని పఠిస్తూ మనం స్నానాన్ని ఆచరించాలి. స్నానం ఆచరించిన తరువాత సమస్త మానవాళికి ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానుడిని నమస్కరించుకొని సూర్య భగవానుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. దాని తరువాత వైష్ణవాలయాలకి కానీ, శివాలయాలకి కానీ, లేదా దగ్గరలో ఉన్నటువంటి ఏ ఆలయానికైనా సరే వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. కుదిరిన వాళ్ళు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. అది ఇంటిలో అయినా సరే, లేదంటే ఎక్కడైనా సరే దేవాలయాలలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అక్కడైనా సరే మీరు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోండి. చాలా మంచిది. ఈరోజు ఎలాంటి దాన ధర్మాలు చేయాలి అంటే, ఈరోజు నువ్వులు, గొడుగు దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల జన్మలుగా వెంటాడుతున్న దోషాలు నశించిపోయి అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. సాక్షాత్తు స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుకు తెలిపినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మాఘ పౌర్ణమి రోజు చేసే దానాలు, స్నానాలు, పూజల వలన భయంకరమైన వ్యాధులు, చికాకుల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణానంతరం కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అంతటి విశిష్టత ఉంది మాఘ పౌర్ణమికి. అందుకనే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నదీ స్నానాన్ని చేసి పైన వీడియోలో చెప్పినట్టుగా నల్ల నువ్వుల్ని, అలాగే మనము గొడుగుని దానంగా ఇవ్వడం అయితే ప్రతి ఒక్కరూ కూడా చేయండి. ఈ 2025లో మనకి పౌర్ణమి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలుసుకుందాము. పౌర్ణమి తిథి ప్రారంభం మరియు ముగింపు 11 ఫిబ్రవరి 2025 మంగళవారం సాయంత్రం 6:55 ప్రారంభమై 12 ఫిబ్రవరి 2025 బుధవారం సాయంత్రం 7:22 వరకు అయితే మనకు మాఘ పౌర్ణమి ఉంది. ఇంతకు మనం మాఘ పౌర్ణమిని ఎప్పుడు జరుపుకోవాలి అంటే 12 ఫిబ్రవరి 2025 బుధవారం రోజునైతే జరుపుకోవాలి. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.